హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 400 ఎకరాల భూమి వేలాన్ని నిరసిస్తూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే భూమిని చదును చేయడానికని వెళ్లిన జేసీబీలను విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారించడంతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేజారిపోకుండా విద్యార్థుల్ని అరెస్ట్ చేసి మాదాపూర్ పిఎస్కు తరలించారు. మరొకవైపు క్యాంపస్లో మరికొంతమంది విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. భూముల వేలం నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే హెచ్ఈయూ స్టూడెంట్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏబీవీపీ అయితే దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే ఈరోజు 5-6 జేసీబీలతో ఆ 400 ఎకరాలను చదును చేసే కార్యక్రమం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏబీవీపీకి సంబంధించిన హెచ్ఈయూ విద్యార్థులు, ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా, లీడర్లు అందరూ కూడా వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. సుమారు 25 నుంచి 30 మందిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. పోలీసుల కస్టడీలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. దీంతో ఏబీవీపీ విద్యార్థులు, హెచ్ఈయూ స్టూడెంట్స్ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించున్నారు. కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఏంటి మీరందరూ ఈ టైంలో, రాత్రి టైంలో గేట్ దగ్గర వందలాదిగా తరలి వచ్చి విద్యార్థులు నిరసన చేస్తున్నారు. చాలా రోజుల నుండి గొడవ జరుగుతూనే ఉంది. అది 400 ఎకర్స్ స్టూడెంట్స్ నిరసన తెలుపుతూనే వస్తున్నారు. అయినా కూడా ఈరోజు ఏమైందంటే 10 బుల్డోజర్స్ ఉంటాయి, కనిపించకుండా మొత్తం అడవిలో బుల్డోజింగ్ చేస్తున్నారు. కూడా చేసినా కూడా తర్వాత మేము ఏమనుకున్నాం, ఒక సౌండ్స్ వస్తున్నాయి కదా, చూడడానికి వెళ్ళాం. మేము ఐవీపీ కార్యకర్తలు, లీడర్స్ అందరం కలిసి చూడడానికి వెళ్తే మా వాళ్ళకి 25 మందికి ఇలాగా అరెస్ట్ చేశారు. సో మేము స్ట్రాంగ్గా ఈ యాక్ట్ని అనమాట మేము కండెమ్ చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు, ల్యాండ్ సర్వే చేయండి, రెవెన్యూ సర్వే చేసి తర్వాత చూపించండి. 400 ఎకరాలను ప్రభుత్వం సేకరించి అభివృద్ధి చేసి అక్కడక్కడ ఐటీ టవర్స్ చేస్తే స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. స్టూడెంట్స్ అక్కడ కొంతమంది అందులో బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, అక్కడ వన్యప్రాణులు ఉన్నాయని అంటున్నారు. కానీ అక్కడ ఏం లేదనేది కూడా ప్రభుత్వం చెప్తున్న వాదన. ఇంకా సవాల్ చేస్తున్నాము, వన్యప్రాణులు లేవనుకున్నా అంటే రండి మాతో, ఏవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు తీసుకెళ్తుంది, మీకు చూపిస్తుంది అక్కడ నెమలిలు ఉన్నాయా, లేకపోతే డియర్స్ ఉన్నాయా, లేకపోతే చాలా వన్యప్రాణులు ఉన్నాయా లేవా అని మేము చూపిస్తాం, మాతో రండి అనుకుని మేము సవాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ భూమిని గ్రాటిస్ అంటే గిఫ్ట్గానో లేదా దానంగానో ఇచ్చినట్టు చెప్పారు. ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే ఈ భూమిని కేవలం విద్యా విధాన విషయాల కోసం, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వాడాలి అని ఆవిడ గట్టిగా చెప్పారు. ఇప్పుడేమో మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తన సొంత కాంగ్రెస్ లీడర్ అయిన ఇందిరాగాంధీ యొక్క మాటలకే వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇక్కడ ఐటీ సంస్థను నిర్మిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఐటీ సంస్థను వచ్చి ఏర్పడితే ఎంత విద్యా విధానానికి ఎంత ఇబ్బంది పడుతుంది. రెండో విషయం ఏంటంటే మేము ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ సంస్థకి వెళ్ళనివ్వము. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. విద్యాపరమైన అంశాలకు, ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటికి, రీసెర్చ్కి అట్లాంటి వాటికి వినియోగిస్తే ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అక్కడ ఐటీ టవర్స్ నిర్మించి కమర్షియలైజ్డ్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గత 50 ఏళ్ళుగా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ మాతో ఉంది. ఇంకొక 500 ఏళ్ళకు కూడా ఆ యూనివర్సిటీలో ఇంచు భూమి కూడా బయటికి వెళ్ళనివ్వమనేది ఏబీవీపీకి సంబంధించిన నేతలు, అలాగే హెచ్ఈయూ స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ బాలకృష్ణతో శ్రవణ్, TV9 హెచ్ఈయూ.